వైఎస్ జగన్ 2019 నుంచి 2024 వరకు సీఎంగా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయనకన్నా ఇంకా ఎక్కువ తెలిసింది ఏంటి అంటే ఆయన తీసుకునే జీతం నెలకి ₹1. అయితే 5 సంవత్సరాలలో పాపం ఎన్ని రూపాయలు కూడబెట్టుకున్నాడు, ఆ రూపాయలతో ఏం జరిగింది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి జస్ట్ కొద్ది రోజుల క్రితమే సీఎంగా దిగిపోయాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆయన జస్ట్ ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అయితే ఆయన నెలకి రూపాయి మాత్రమే జీతం అని చెప్పి తీసుకున్నాడు. ఆ జీతంతో ఏం చేసి ఉంటాడు అంటే ఏం చెప్తారు? అంటే ఆయనకి మొత్తం ఏడాదికి ₹12 సార్. అలా తీసుకుంటే 5 ఏళ్లకి ₹60. పాపం ₹60 ఆయన ఏం చేశారంటే మీకు చాలా సింపుల్గా చెప్తా. అంటే ఆయన ఏమేం జల్సాలు చేశారు, పాపం ఎంత పేద ముఖ్యమంత్రి అప్పట్లో. అంటే ₹60 పేద మాజీ ముఖ్యమంత్రి ఏం చేయొచ్చు అప్పుడు 5 సంవత్సరాల్లో మీకు చెప్తున్నా. ఒకటి, భార్య కోసం ఋషికొండ ప్యాలెస్కి సింపుల్గా 500 కోట్లు అంతే. ₹60. తర్వాత భార్య కోసం సాక్షికి 144 కోట్లు అంతే. ఆయన పేరు మీద ఏం ఆస్తులు లేవండి, అది గుర్తుపెట్టుకోండి, ఈ ₹1 తప్ప. తర్వాత డిజిటల్ కార్పొరేషన్ కింద వైసీపీలో జీతాలకి 2000 కోట్లు సింపుల్గా. 986 మంది సెక్యూరిటీకి 5 సంవత్సరాలకి 1000 కోట్లు. అంటే మీరు ఎప్పుడు ప్రపంచంలో వినుండరు ఇది. తర్వాత పాపం 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు. మీరు ఇప్పుడు అక్రమ కట్టడాలను అన్యాయంగా ఆయన నిందిస్తున్నారు. ఆయన 900 కోట్లే ఖర్చు పెట్టారు సార్, అంతే సింపుల్గా. 26 ప్యాలెస్లు 900 కోట్లు. మీరు ఇలా నిందలు వేస్తూ వెళ్తున్నారు మీరందరూ. తర్వాత లండన్లో ఉన్న పిల్లల సెక్యూరిటీ కోసం పాపం గన్మ్యాన్లు పెడతారు కదండి, పాపం 60 కోట్లు అంతే. తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచరు, కిటికీలు, యూపీఎస్, తర్వాత లెట్రిన్స్ కోసం సింపుల్గా 80 కోట్లు అంతే. సో మేము ఇంత తక్కువ ఖర్చు పెడితే మీరందరూ కూడా ఈరోజు అధికార పక్షం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఇట్లాగ వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడం ఏమీ బాగా లేదు. ఎందుకంటే మేము లక్షల కోట్లు తింటామండి, మీరు అడగడానికి ఎవరు? మాకు ప్రభుత్వాన్ని మీరు నడపండి అని చెప్పి ప్రజలు ఇచ్చారు వైసీపీకి. కాబట్టి ఆయన దాచుకున్నాడు, దోచుకున్నాడు, లేదు దోచుకున్నాడు, దాచుకున్నాడు. కంటైనర్లు వస్తాయి, వెళ్తాయి, ఆయన లండన్ స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్తారు. అవన్నీ కూడా ప్రజలు అడగకూడదండి. ప్రజలు అడగాల్సింది ఏంటంటే నెల నెల మాకు రావాల్సింది మాకు ఇస్తున్నారా లేదా సంక్షేమాలు, అంతవరకే. సో ఆ విషయంగా ఆయన బాగా వాళ్ళని ట్యూన్ చేశారండి. ఇప్పుడు నిన్న కూడా ఆయన బాధ అదే, ఈ ఫస్ట్కి మీరు సంక్షేమ పథకాలు ఇస్తారా ఇవ్వరా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం కూటమిలో ఉన్న ప్రభుత్వం అనేది ఆయన వర్రి. అందుకని ఆయన ప్యాలెస్లో అంటే ఎలహంక ప్యాలెస్కి వెళ్ళి ఆయన బాధపడుతున్నారు. ఇక్కడ ఉంటే చూసి తట్టుకోలేక తాడేపల్లిలో, మళ్ళీ పులివెందులకు వెళ్తే పులివెందుల్లో వాళ్ళు బతకనివ్వరు కదా. అందుకోసం ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లకుండా ఇక్కడ ఇదేంటది లోటస్ పాండ్కి వద్దామంటే రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెడతారని భయం. సో పులివెందులకు వెళ్తే కార్యకర్తలు ఇబ్బంది పెడతారని భయం. సో ఇప్పుడు ఆయన హ్యాపీగా బెంగళూరులో యలహంక ప్యాలెస్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఆయన విచారిస్తున్నారు. 1వ తారీఖు వస్తోంది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంక్షేమ పథకాలు వేస్తారా వేయరా అని. సో ఇప్పుడు ఆయన అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కేసులన్నీ ఒక్కొక్కటి తవ్వితే కనుక అయితే ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? ఇంత సింపుల్గా ఇంత తక్కువగా ఆయన ఖర్చు పెట్టారు కాబట్టి మరి ఈ ఖర్చులన్నీ ఆయన దగ్గర నుంచి మళ్ళీ వసూలు చేస్తారా చేయరా? ఎందుకంటే ఓ పక్క మనం చూసాం పెద్దిరెడ్డి, రోజా ఇప్పుడు 3000 కోట్లు 5 సంవత్సరాల్లో, ఎవరు కరుణాకర్ రెడ్డి కూడా, వీళ్ళందరూ కలిసి సుబ్బారెడ్డి ఓ పక్క, ధర్మారెడ్డి ఇంకో పక్క, మొత్తం వాళ్ళందరూ కలిపి 3000 కోట్లు దేవుడి సొమ్ము తినేశారండి. అంటే ఇంజనీరింగ్ వర్క్స్ అని ఇదని అదని కట్టిందే కట్టి కూల్చేసి మళ్ళీ కట్టింది, మళ్ళీ కొత్తగా కట్టి, ఇట్లా 3000 కోట్లు. అది దేవుడి బంగారం మాయమైపోయింది. దానికి ఇప్పుడు లెక్కాపత్రం లేదు. 1450 కేజీల బంగారం పెట్టిల్లో వెళ్ళిపోయిందిట. దానికి రసీదులు కూడా లేవుట. మీరు ఒక 50,000 మీ దగ్గర పెట్టుకుంటే 50,000 మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి? మీరు ఒక సామాన్య మానవుడు కాబట్టి మిమ్మల్ని నన్ను ప్రశ్నిస్తారు, 100 ప్రశ్నలు వేస్తారు. కానీ వాళ్ళకి అలాంటివి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పేద
ఎమ్మెల్యేలుగా ఉన్నారు అప్పట్లో, పేద మంత్రులు వాళ్ళందరూ పేద ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి లెక్కాపత్రాలు అక్కర్లేదండి. ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా ఆయన అఫిడవిట్లో ఆయన ఇచ్చినవి కూడా ఆయనకి ఏమీ లేవు. ఆయన పేరున ఒక పత్రిక లేదు, ఒక పేపర్, ఒక ఛానల్ లేదు ఆయనకి. ఆయన పేరున నాకు తెలిసి ఇళ్ళు కూడా లేనట్టున్నాయి. ఆయనకి ఏమీ లేదు, ఆయన పేదవాడే నిజమే. ఆయన చెప్పింది ఫోన్ కూడా లేదు ఆయన పేరు మీద. అంటే పేదలు అలాగే ఉంటారండి. మళ్ళీ ట్యాక్సులు కట్టాలి కదా, మళ్ళీ ప్రజలకు తెలుస్తాయి అన్నీ. కాబట్టి అన్ని బినామీ పేర్లలో ఉంటాయి. లేదు ఎక్కడో లండన్ లాంటి చోట ఒక దీవులు కొనుక్కుని అక్కడ దాచుకుంటారు. లేదు ఇప్పుడు మరి అందరూ చెప్తున్నారు రిషికొండ ప్యాలెస్లో మాళిగలు ఉన్నాయని. మరి అక్కడ ఏమైనా మాళిగలు ఉన్నాయో మనకు తెలియదు ఎక్కడ దాచుకున్నారో. సో మనం ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే తప్పు చేసిన వాడిని వదలకండి. ఇదంతా మా డబ్బులు, మా ట్యాక్సుల రూపంలో మేము కట్టిన డబ్బులు ఇవన్నీ. ఎవడో అనుభవించటం ఏంటి, పేదవాడిని చెప్పి అనుభవించటం ఏంటి? కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద ఒక కమిటీ వేయాలండి. తర్వాత ఎంక్వైరీ వేయాలి. ఆయన ఎక్కడెక్కడ ఉన్నాయి ఆయనకు ఆస్తులు, ఎక్కడెక్కడి నుంచి ఎలా వచ్చాయి డబ్బు, ఇది క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిందా, ఎవరు పెట్టారు, అసలు రామ్కీ సంస్థ ఎందుకు 26 ప్యాలెస్లు కట్టించిస్తోంది, ప్రతి ఒక్కటి కూలంకషంగా బయటకు తీసండి. ఇది ప్రజల ముందు ఉంచాలి. ఎందుకు చెప్తున్నామంటే 5 ఏళ్లలో ఇంత దోచుకున్న వ్యక్తి ఇంకొక 5 ఏళ్ళు ఇచ్చుంటే ప్రజల పరిస్థితి ఏమయ్యేది? ఇప్పుడు అది అందరికీ క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు వాళ్ళు ఇచ్చుంటే ఇప్పుడు అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది అమలు చేసి, అంటే వీళ్ళ అదృష్టం కొద్దీ 26 ప్యాలెస్లు పూర్తి కాలేదు. లేకపోతే అవి పూర్తయి ఉంటే ఇప్పటికి తాకట్టు పెట్టేసి ఉండేవాళ్ళు కదండి ఆయన. అందులో సందేహం లేదు. తాకట్టు పెట్టడానికే ఆయన కట్టిస్తున్నాడు కూడా. సో ప్రజలు ఎక్కడో చిన్న అదృష్టం బాగుండి వాళ్ళు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మళ్ళా రానున్న 5 ఏళ్లలో ఈయన మళ్ళా పుంజుకోకుండా, ఈయన మళ్ళా అమాయకంగా మొహం పెట్టేసి నాకేం తెలియదు, అంతా చంద్రబాబు కూటమి అన్యాయంగా నన్ను ఇది చేస్తుంది అనకుండా ప్రతి ఒక్క విషయాన్ని బయటకు తీసి ప్రజల ముందుంచి ఆయన చేసిన అక్రమాలేంటి, ఆయన ఎంతెంత సంపాదించారు అక్రమంగా అనేది బయటకు తీయాలండి. భారతీరెడ్డి గారి విషయంలో కూడా అస్సలు ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించకూడదు. ఎందుకంటే భారతీరెడ్డి గారికి తెలియకుండా ఏమీ జరగదు కాబట్టి. సో ఇక్కడ మనం కోరుకునేది ఏంటంటే ప్రజల కోసం అని ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఈయనకి సంబంధించినవన్నీ కూడా అవినీతి కావచ్చు, అక్రమం కావచ్చు, వీళ్ళు చేసిన దందాలు కావచ్చు, ప్రతి ఒక్కటి బయటికి రావాలండి, ప్రజలకు తెలియాలి. ఈవెన్ ఎవరెవరు మాజీ మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని, జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని అందరినీ విచారించి జైలుకి పంపించాలండి. సో చూద్దామండి, ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో ఆయన సంపాదించిన పాపం 60 రూపాయలు మాత్రమే. కానీ 60 రూపాయల్లోంచి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయనేది అయితే ప్రతి ఒక్క పేదవాడికి అయితే కొంత సందేహం అయితే ఉంటుంది. కానీ దీని అన్ని విచారించి దీని వెనక ఉన్న నిజాలు, 60 రూపాయల నుంచి ఇన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నాడు అనేది అన్నీ బయట పెట్టాలని చెప్పి ఏపీ ప్రజలు కోరుకుంటున్నాడు. చూద్దాం. నమస్తే.